నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అగ్రదేశాలకు ధీటైన జవాబులు ఇవ్వడంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కి పెట్టింది పేరు. అమెరికా, యూరోప్ దేశాలను లెక్క చేయరు. భారత్కి ప్రయోజనం కలిగిస్తుందంటేనే ముందుకు వెళతారు. లేకపోతే ఎంతటి బలశాలైనా తన వైఖరి ఇట్టే చెప్పేస్తారు. అది కూడా భారత్లో కూర్చొని కాదు, విదేశీ గడ్డపైనే ఆ దేశాలు అవలంబించే ద్వంద్వ వైఖరిని ఎండగట్టగల సమర్థులు ఎస్ జయశంకర్. విదేశాల్లో విలేకరులు అడిగే ప్రశ్నలు చాలా తలతిక్కగా ఉంటాయి. మన దేశాన్ని ఎప్పుడెప్పుడు ఇరకాటంలో పెడదామా అన్నట్టుగా వారి ప్రశ్నలుంటాయి. ఎక్కడ చిన్న తప్పటడుగు వేసినా అది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలనే ప్రభావితం చేస్తుంది. అయినా కూడా జయశంకర్ మాత్రం సరైన వైఖరితో ఉంటారు. తాను అనుకున్నది ఎక్కడైనా ఎలాగైనా చెప్పేదాకా వదలరు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే భారత దౌత్య చరిత్రలో జయశంకర్ మాత్రం కొత్త అధ్యయనాన్ని లిఖించారని చెప్పొచ్చు. భారత విదేశాంగ విధానానికి జయశంకర్ ముందు, జయశంకర్ తర్వాత అన్నట్టుగా గుర్తించవచ్చేమో. ఆయన విధి విధానాలు ఆ విధంగా ఉంటాయి. తాజాగా ఎస్ జయశంకర్ విదేశీ గడ్డపై యూరప్ దేశాలకు గట్టి సమాధానం చెప్పారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యూరప్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో యూరప్ సన్నిహిత సంబంధాలు నెలకొల్పాలంటే స్నేహ స్వభావం, పరస్పర ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. ప్రపంచం ఎలా పనిచేస్తుందో గమనించాలని సూచించారు. న్యూఢిల్లీ ప్రపంచ దేశాల వైపు చూసినప్పుడు బోధకుల కోసం కాకుండా భాగస్వాముల కోసం ఎదురు చూస్తుందని వ్యాఖ్యానించారు. బోధకులు బయటి వారికి చెప్పే విషయాలను తమ సొంతం దేశంలో పాటించరని జయశంకర్ అన్నారు. యూరప్లోని చాలా ప్రాంతాలు ఇప్పుడు అటువంటి సమస్యని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్కి యూరప్తో దాదాపు 40 ఏళ్ల స్నేహబంధం ఉందని, కొన్నేళ్ల క్రితం దానితో పలు ఒప్పందాలు చేసుకున్నామని జయశంకర్ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నివారణకు మాస్కో ప్రమేయం లేకుండా పశ్చిమ దేశాలు చేసిన పలు ప్రయత్నాలను విదేశాంగ మంత్రి విమర్శించారు. భారత్ ఎల్లప్పుడూ వాస్తవికతను సమర్థిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో యూరోప్ దేశాలకు షాక్ ఇచ్చారు జయశంకర్. ఇన్నాళ్ళు పశ్చిమ దేశాలు భారత్కి బోధకులుగా భావించేవి. తాము చెబితే భారత్ వినాలన్నట్టుగా ప్రవర్తించేవి. భారత్ తమతో పోటీ పడలేని దేశమని, అది ఇంకా 2వ శ్రేణి దేశమే అన్నట్టుగా వ్యవహరించేవి. తమ సరసన భారత్ నిలవడాన్ని జీర్ణించుకోలేకపోయేవి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు ఇదే వైఖరిని ప్రదర్శించేవి. తమ దగ్గర డబ్బు ఉందన్న మదంతో వ్యవహరించేవి. భారత్ని చిన్న చూపు చూసేవి. మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనా, ఎక్కువ జనాభా కలిగిన దేశమైనా ఆయా దేశాలు భారత్ని చిన్న చూపు చూసేవి. భారత్కి స్వతంత్రం వచ్చి 30 గడిచినా అదే ధోరణి కనబర్చేవి. ఇంకా చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో మనకు పాలనా పగ్గాలు అప్పగించి బ్రిటిష్ వాడు పలాయనం చిత్తగించిన మన దేశంపై పరోక్షంగా తన పెత్తనాన్ని చెలాయించేవారు. ఉదాహరణకు గతంలో మన దేశ పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయాలనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను బ్రిటిష్ వారే నియమించారు. భారతీయులకు పాలన గురించి అవగాహన లేదని, భారతీయులు సొంతంగా పరిపాలించుకోలేరు కాబట్టి వారికి పాలన ఎలా చేసుకోవాలో తాను నేర్పిస్తామనే ధోరణితో 2 ఆంగ్లో ఇండియన్లను నియమించేవారు. వీరిద్దరూ బ్రిటిష్ వారి దగ్గర సలహాలు, సూచనలు తీసుకొని భారత ప్రభుత్వానికి చెప్పాల్సి ఉండేది. అంతటి దుర్మార్గంగా వ్యవహరించేవి పాశ్చాత్య దేశాలు. అయితే ఇన్నాళ్ళు బ్రిటిష్ వారి పెత్తనం, అమెరికన్ల పెత్తనం కొనసాగింది. కానీ ఇప్పుడు అలా చేయడం ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది జయశంకర్. బ్రిటిష్ వారు కాదు కదా అమెరికా వచ్చినా ఇప్పుడు భారత్ వారికి తలొగ్గే పరిస్థితుల్లో లేదు. ప్రస్తుతం జయశంకర్ మోటో ఒక్కటే, భారత్కి ఎక్కడ అవసరం ఉందో, తాను ఏ స్టాండ్ తీసుకుంటే భారత్కి ప్రయోజనాలు నెరవేరుతాయో దానిని జయశంకర్ ఎంచుకుంటారు. అందులో ఇంకో ఆలోచన ఉండదు. అందుకు అమెరికా, యూరప్ను వ్యతిరేకించాల్సి వచ్చినా వెనుకడుగు మాత్రం అస్సలు వేయరు. అనుకున్నది చెప్పేస్తారంతే. కేవలం మొండిగా ముందుకు వెళ్లడమే కాదు, తాను ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నానన్న దానిపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వగలరు జయశంకర్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో జయశంకర్ దౌత్యనీతి ప్రపంచానికి స్పష్టంగా అర్థమైంది. యుద్ధం మొదలైనప్పుడు అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వంతో పాటు యూరప్ దేశాల నుంచి భారత్పై తీవ్ర ఒత్తిడి వచ్చింది. భారత్ ఉక్రెయిన్కే మద్దతునివ్వాలని ఆయా దేశాలు తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. లేదంటే భారత్ పైన ఆంక్షలు విధించి అంతు చూస్తామన్నట్లుగా ప్రవర్తించాయి. కానీ జయశంకర్ మాత్రం ఈ తాటాకు చప్పులకు అస్సలు తలొగ్గలేదు. తన వైఖరిని అస్సలు మార్చుకోలేదు. అటు ఉక్రెయిన్తో
వీటితో పాటు ఇటు రష్యాతోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ తటస్థ వైఖరిని అవలంబించారు. భారత్ యుద్ధం కోరుకోదని చెబుతూనే అటు రష్యాను తప్పుబట్టారు. యుద్ధమే పరిష్కార మార్గం కాదని చర్చలు జరపాలని సూచించారు. ఆ సమయంలో మన దేశంపై దౌత్యపరంగా ఎంత ఒత్తిడి ఉన్నా జైశంకర్ మాత్రం స్ట్రాంగ్ గా వ్యవహరించారు. అంతేకాదు, భారత్ ని ఒత్తిడి చేస్తున్న దేశాలకు విదేశీ గడ్డపైనే స్ట్రాంగ్ గా సమాధానాలు ఇచ్చారు. భారత్ రష్యా నుంచి నెలలో కొనుగోలు చేసే చమురును యూరప్ దేశాలు ఒక్క పూటలో కొనుగోలు చేస్తున్నాయని, ఆ దేశాలు భారత్కి నీతులు చెప్పేది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించి అందరి నోర్లు మూయించారు. ఇక వీటితో పాటు ప్రపంచ దేశాలు భారత్తో స్నేహహస్తం చాచితే మన దేశం వాటిని అక్కున చేర్చుకుంటుంది, ఎటువంటి ఇబ్బందులు పెట్టదు, వాటితో స్వచ్ఛమైన స్నేహహస్తం చాచి వాణిజ్యాన్ని మెరుగుపరుచుకుంటుంది. దీనివల్ల భారత్కే కాకుండా అవతలి దేశానికి ప్రయోజనమే చేకూరుతుంది తప్ప ఎక్కడా కూడా నష్టం చేకూరదు. కానీ యూరోప్ దేశాలు మాత్రం కాస్త తలతికగా వ్యవహరిస్తాయి. భారత్తో స్నేహహస్తం అంటూనే మనకు బోధకులుగా వ్యవహరిస్తుంటాయి. భారత్ అలా చేస్తుంది, ఇలా చేస్తుందంటూ తప్పు పట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. మన దేశానికి మార్గదర్శనం చేసేందుకు ప్రయత్నిస్తాయి. తీరా ఆ దేశాలు ఏమైనా గొప్పవా అంటే మన దేశానికి ఏ అంశాలపై అయితే నీతులు చెప్తాయో ఆ దేశాల్లో అవే అంశాలపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, భారత్లో ప్రజాస్వామ్యం లేదని, ఇక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని యూరప్ దేశాలు ఎప్పుడు చెప్తూ ఉంటాయి. కానీ ఆ దేశాల్లో మాత్రం యథేచ్ఛగా ప్రజాస్వామ్య హననం జరుగుతూ ఉంటుంది. నిజమైన మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. అయినా ఆ దేశాలు పట్టించుకోవు. దీన్నే మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎత్తి చూపారు. తమతో స్నేహహస్తం అందించాలంటే తమకు బోధకులుగా ఉండాలని అనుకోవద్దని యూరప్ గడ్డపైనే చాటి చెప్పారు. దీంతో మరోసారి జయశంకరా మజాకా అని అనిపించుకున్నారు. మరి మీరేమంటారు జయశంకర్ గారి గురించి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి. మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ఇంకొక విషయం, కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు, ఈ వీడియో చేయలేదు, ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నా ఛానల్, నా ఇష్టం అండి. నాకు నచ్చినే చేసుకుంటా. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్.